ఓకే సార్ కొంతమందికి యాక్చువల్గా నెక్లో కానివ్వండి డిస్క్ బల్జ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా, సో వన్స్ అవి వచ్చిన తర్వాత అవి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? మేడం ఒక్క థింగ్ ఏంటంటే పేషెంట్ వస్తారు నాకు, ఇప్పుడు చాలామంది పేషెంట్స్ చెప్తాను, ఎస్పెషలీ విల్ టేక్ ఏ సాఫ్ట్వేర్ పీపుల్ ఓన్లీ. డైరెక్ట్ వాళ్ళు ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ పీపుల్ గురించే చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళే పాపం చాలా వరకు బాధపడేది, ఎందుకంటే వాళ్ళకే టెక్నాలజీ కూడా ముందే ఉంటుంది వాళ్ళకి. అందుకోసమే ఈ నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వచ్చేస్తేనే వాళ్ళు పోయి స్కాన్లు తీసుకుని వచ్చేస్తారు. అందుకని నేను ఒకటే చెప్తాను, అమ్మ మన దేశంలో కూడా యూఎస్ యూకే లాగా ₹1,00,000 చేయాలి స్కాన్, అప్పుడైతేనే మీరు ఆగుతారు స్కాన్లు చెప్పికొన్నట్లు. సో ఇప్పుడు స్కాన్ చేపిస్తే డెఫినెట్లీ 30 ఏళ్ళు అనుకోండి, డెఫినెట్గా చెప్పాను 15 ఏళ్ళ నుంచి అరుగుదల ఉంటుంది, కొన్ని మార్పులు వచ్చింటాయి. ఆ మార్పులే డిస్క్ బల్జ్ కూడా దాంట్లో మార్పులోనే వస్తుంది. ఓకే, సో మీకు ఇబ్బందులు లేకున్నప్పుడు అంత భయపడే అవసరం లేదు. కొత్త నెక్ పెయిన్కి, మెడ నొప్పికి, నడుము నొప్పికి అంత స్కాన్లు చేపియొద్దండి. ఈవెన్ ఎక్స్రేస్ ఆల్సో నేను వద్దంటాను, ఎందుకంటే రేడియేషన్స్ ఎక్స్రేస్ ఆల్సో నేను చెప్తా ఎప్పుడు చేపియాలని. యాజ్ అ సర్జన్ మేము డిసైడ్ చేస్తాం ఎప్పుడు చేయాలా ఏంటి అనేది. ఒకటేంటంటే ద ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్కి ఆల్వేస్ ఐల్ టెల్ నాట్ ఓన్లీ ఎప్పుడు ద బిగ్గెస్ట్ కిల్లర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇస్ స్ట్రెస్. ఓకే, అది లంచ్ చేయకపోయినా మనుషులు బ్రతుకుతున్నారు కానీ స్ట్రెస్ తీసుకోకుండా బ్రతకట్లేదు. ఏమవుతుందంటే ఇప్పుడు స్కాన్ చేపిస్తారు, ఏం చేస్తారంటే ఇప్పుడు ఏ ఉంది చక్కని వేస్తే డిస్క్ బల్జ్ అంటేనే ఇంకొచ్చేస్తుంది అనమాట, ఇన్ని వస్తాయి దాని గురించి. బట్ అట్ లాస్ట్ ఇట్ ఈస్ డెత్. నీ కాలు పడిపోతే డెత్ ఈస్ ద లాస్ట్ థింగ్ దే విల్ కీప్. సో అవన్నీ చదివి వీళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు. మీరు ఒక వైపు నుంచి మీ హెల్త్ చెడిపోతుంది, ఒకవైపు నుంచి దీని నుంచి మీకు ఏమంటే ఫైనాన్షియల్లీ ఆల్సో డ్రైన్ ఆఫ్. ఓకే, ఇప్పుడు స్పైన్, ఎస్పెషల్లీ స్పైన్ అనేది చాలా చాలా పెద్ద మార్కెట్ ఇది. ఓకే, నేను అనుకుంటాను ఇట్స్ ఎ ప్లెథోరా ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి స్పైన్లో. ఎట్లా చెప్తాను చూడండి, ఫస్ట్ మా దగ్గరికి పేషెంట్ రాకుండా ముందే ఎక్కడ తిరిగి వస్తాను నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఫిజిషియనో, నార్మల్ ఆర్థోపెడిషియనో, నార్మల్ న్యూరోసర్జన్, ఎవరో లేకుండా నార్మల్ జనరల్ ఫిజిషియన్ అందరితో చూపించుకొని వస్తారు. చూపించేసినాక వాళ్ళు ఏదో ఎక్స్రేలు అడుగుతారు, ఎట్లా మీరు చెప్పినట్లు డిస్క్ బల్జ్ ఉంది అంటారు, కొంతమంది ఇది అంటారు, ఫిజియోథెరపీ వెళ్ళండి ఇప్పుడు అని ఫిజియోథెరపీ చూపిస్తారు, ఫిజియోథెరపీలో అంతా చేయించుకుంటారు, ఇది అంటారు. నెక్స్ట్ మ్యాట్రస్ వాళ్ళు, ఆర్థోపెడిక్ మ్యాట్రస్ వాళ్ళు, వాళ్ళతో వెళ్తారు, యూ షుడ్ హ్యావ్ ఏ ఆర్థోపెడిక్ మ్యాట్రస్ అంటారు, అదంటారు ఇది అంటారు. నెక్స్ట్ కైరో ప్రాక్టీషనర్స్, ఇన్ని మంది ఈ బిజినెస్లో ఇన్ని మంది ఉన్నారు, ఇంత ఉంది బిజినెస్, యాక్చువల్ స్పైన్ బిజినెస్. సో ఆల్వేస్ ఐ టెల్ మై పేషెంట్, సీ బాస్ యూ హ్యావ్ ఎ నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు నాకు, ఈజ్ ఎ ఫ్రెష్ పేషెంట్, ఇంకా నిన్న నుంచి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్. నేను ఒకటే చెప్తాను, మెడిసిన్స్ ఇస్తున్నాను తీసుకొని చూడండి 1 వీక్, తగ్గలేకుంటే అప్పుడు చూద్దామని. ఆ పేషెంట్ ఏమవుతుంది, తీసుకుంటాడు, తగ్గదు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నేను అంటాను ఓకే నాట్ నెసరీ ఫైన్ ఎక్స్రేస్ అండ్ స్కాన్స్, విల్ హ్యావ్ ఎ మెడిసిన్స్ వీ కెన్ కంటిన్యూ, డోంట్ వరీ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ నౌ. అది తీసుకున్నప్పుడు కొన్ని మందికి ఏంటంటే తగ్గలేదు అనుకోండి, నెక్స్ట్ ఆఫ్టర్ 1 వీక్ వాట్ దే డూ, దే గో విత్ హోమియోపతి ఆర్ ఆయుర్వేదిక్ ఆర్ ఎనీబడి నౌ. నెక్స్ట్ పిట్ స్టాప్ అది. ఇప్పుడు ఆయుర్వేదిక్ హోమియోపతి వెళ్తారు, అక్కడ కూడా ఒక 2 వీక్స్ హోమియోపతితో తీసుకుంటారు, అక్కడ కూడా తగ్గదు. నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు, ఎక్స్రేలో స్కాన్లో అడుగుతారు, ఇంక తీసేసుకుంటారు. ఎక్స్రే స్కాన్ చూసి ఏం లేదు, కొంచెం డిస్క్ బల్జ్ ఉంది బాబు, ఎక్కడో యాన్యులర్ టేర్ అంటాం, అంటే డిస్క్లో ఉండే బయట భాగాన్ని యాన్యులస్ అంటాం, అది క్రాక్ వచ్చింది కానీ. నెక్స్ట్ ఆయుర్వేదిక్ వెళ్తాడు, ఇప్పుడు కూడా తగ్గట్లేదన్న, అక్కడ 2 వీక్స్ వాడతాడు, అక్కడ నొప్పి తగ్గుతుంది ఇప్పుడు. ఓకే, అండ్ ద పేషెంట్ కమ్స్ టు మీ అట్ వన్ ఫైన్ డే, లైక్ యూ థింక్స్ ఐ స్టే ఇన్ మణికొండ, ఎక్కడో మణికొండ కనిపిస్తారు సార్, మీరు ఇచ్చిన మందులు తగ్గలేదు సార్, నాకు ఆయుర్వేదిక్ వెళ్తే తగ్గింది సార్ అని. Now what I do is I laugh at him. Why I laugh at him is... That's what I'm also thinking, why you're laughing. So, why I tell is... ఒకటండి ఏంటంటే మేడం, see, always you should give credit not to Ayurvedic, homeopathy, allopathy here. You should give credit to your body itself. Okay? 90% of your spinal issues, your back pain or anything, it will cure by itself without any intervention. Oh. Okay? Within 6 weeks it should cure by itself. Within 6 weeks cure avukunte appudu we'll go with a further scans ivinni. See, that is the నేను అందుకు అని చెప్తాను, you should give big thumbs up for the nature and your body. Okay, the body will try to heal it. నేను ఎందుకు ఫస్ట్ 1 వీక్ తీసుకోండి మందులు 10 days అంటే, సమ్ పీపుల్ ఆ మందులు అనేవి ఏమంటే నొప్పి తగ్గించడానికి కొంచెం టైం పడవచ్చు, బట్ అట్ లాస్ట్ 6 వీక్స్ లోపల అందులో పేషెంట్ క్లియర్గా చెప్పు పంపిస్తా, ఈ 6 వీక్స్ లోపల నీకు ఏమన్నా నొప్పి చాలా ఎక్కువ అయిపోతుంది, లేకుంటే కొత్త సిమ్టమ్స్ అంటాం, అంటే చైన్ లాగేదో కాలు లాగేదో అట్లా వస్తే రా,